హాయ్ హలో అండి, మరి కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు లాగ్ సండే లాగ్. ప్రస్తుతం అయితే రెడీ అయిపోయి చర్చికి వెళ్తున్నాం అనమాట. నేను హ్యాపీ. మరి చర్చికి వెళ్ళి వచ్చి టిఫిన్ ఇదంతా కూడా ఈ లాగ్లో మీరు చూస్తారు. ఇంకెందుకంటే ఆలస్యం, లాగ్లోకి వెళ్ళిపోదాం. చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ఉండబోతుంది. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడెప్పటికి చచ్చిపోడు. వాడు ఏం చేస్తాడు? వాడెప్పుడు జీవిస్తూనే ఉంటాడు. నేనిచ్చి ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమే. మీరు సబ్జెక్ట్ క్యాచ్ చేశారా? భోజన బలం నీ శక్తిని బట్టి నీ నామానికి హల్లెలూయా. ప్రవక్త ఎలాంటి ప్రవక్త అంటే, ఇలాంటి ప్రవక్తకి ఈయనతో పాటు సముడైన వాడు ఎవడు కూడా లేడు. ఒక రాజు 50 మందిని పంపించి రమ్మన్నాడు అంటే, నిన్ను నీ 50 మందిని అగ్ని ఆకాశం నుంచి దిగి దహించులు కాక అంటే చచ్చిపోతున్నాడు. ఇంకొక 50 మంది మళ్ళీ అలాగే వచ్చి వాడు ఫోన్ చేసి రాజు రమ్మంటున్నాడు అంటే, నీ రాజు నీ బూజు అని చెప్పి మొత్తం వాడు దహించబడి ఆ రాజు ఇంకొక 50 మందిని పంపించాడు. వాడు 50 శవాలు అక్కడ 100 శవాలు కాలి అక్కడ ఉంటాడు. జాగ్రత్తగా చూసి అబ్బో ఏం తేడాగా మాట్లాడినట్టున్నాడని, ఇది ఆఫ్టర్ ప్రవక్తగా ఆఫ్టర్ సేవకుడే అనుకున్నాడు ఆయన. అప్పుడు అగౌరవంగా మాట్లాడకుండా గౌరవంతో మాట్లాడుతూ గౌరవించి చెప్పినప్పుడు అప్పుడు దిగి అప్పుడు రాజు దగ్గరికి. ఈరోజు నీ ప్రజలు కూడా ఏ దుర్వార్తలు విని ఏ దుర్ఘటనలో ఈరోజు జీవిస్తూ భయపడుతూ బాధపడుతూ కష్టపడుతూ ఉన్నారో, నా ప్రభుని క్రీస్తు యేసు నామములో ఈరోజు నీ భోజనం, నీ పరిష్కారం, నీ సహాయం, నీ సన్నిధి, నీ వాగ్దానం నీ బిడ్డలకు అనుగ్రహించబడును గాక. ప్రతి ఒక్కరూ బలపరచబడిన వారై ఏలియా వలె అతీతమైన ప్రయాణం చేయుదురు గాక. యెజబెలు చచ్చి పాతాళానికి వెళ్ళిపోయింది, ఈయన మాత్రం పరలోకానికి వెళ్ళిపోయాడు. యెజబెలు చచ్చి పాతాళానికి వెళ్ళిపోయింది, చంపుతాను అన్నది చచ్చిపోయింది. 24 గంటల్లో చచ్చిపోతావు అని చెప్పబడిన వాడు ఇప్పటికీ బ్రతికే ఉన్నాడు. ఇది నా దేవుని యొక్క శక్తి. ఈ ప్రజలను బలపరిచి ధైర్యపరిచి ఈ శక్తితో నింపమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ప్రస్తుతం అయితే చర్చి అయిపోయిందండి. ఇప్పుడు చర్చి నుంచి మా పెద్ద వాళ్ళ ఇంటికి వెళ్తాము. ఇంకా అక్కడ టిఫిన్ చేసుకొని కొద్దిసేపు వాళ్ళతో స్పెండ్ చేసి తర్వాత మా ఇంటికి వెళ్తాం అనమాట సాయంకాలంగా. ఓకే, వెళ్దాం పదండి. ఉదయాన్నే పోయి వస్తేనే కొంచెం లేకపోతే అబ్బా ఎండ సెకండ్ సర్వీస్కి వెళ్ళాలి. 2 గంటలు కొంచెం ఓపిక చేసుకున్నా లేవటమే కష్టం. ఓపిక ఏం లేచామా నీళ్ళు పోసుకునేలాక మొత్తం కాసిపోతుంది. వచ్చి టిఫిన్ చేసుకుని కాసేపు పడుకోవచ్చు. 2 గంటలు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు, అంతే కదా. పొగలు కనిపిస్తున్నాయి కదండి. వేడి టీ. చర్చి నుంచి వచ్చాము. టైం చూపి 9:30 అయిందిలే. ఇంకా ఒక కప్పు టీ తాగేసి ఆ తర్వాత టిఫిన్లోకి వెళ్ళిపోదాం. ప్రస్తుతం టీ తాగుతున్నాను, మీరు కూడా టీ తాగండి, ఎంజాయ్ చేయండి. ఇక్కడ టిఫిన్కి అయితే రెడీ చేస్తూ ఉన్నారండి. చట్నీకి దోశ చట్నీ అనమాట ఈరోజు టిఫిన్. పప్పులన్నీ ఫ్రై చేసి ఒక పక్క ఏమో మా వదినమ్మ గారు దోశలు వేసేస్తూ ఉన్నారు. పెసరు దోశలు అనమాట. చట్నీకి అంతా అయితే ఫ్రై చేసి కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. చట్నీ పట్టేసుకొని ఇంకా దోశలు వేసేసుకొని తినేయటమే టిఫిన్. ఈరోజు సండే టిఫిన్ సెక్షన్ అయిపోతుంది. దోశలు అయితే వేస్తున్నాం కానీ దోశలు సరిగా అయితే రాలేదండి, అంటుకొని పోతూ ఉన్నాయి. ఎందుకన్నా మరి అప్పటికి ఉల్లిపాయ కూడా మరి రుద్ది వేశారు, అయినా కూడా రాలేదు. చూస్తున్నారు కదా, ఉల్లిపాయ రుద్దినా కూడా వేయకపోతే ఎలాగ వస్తాయనేది కొంచెం కామెంట్ చేయండి మీకు తెలిసినట్లయితే.
ప్రస్తుతం ఒక 3-4 దోశలు ఇట్లాగా వచ్చినా కూడా తర్వాత అయితే బాగానే వచ్చినాయి దోశలు. ఇదిగో ఇలా అన్నమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది, ఎందుకంటే పెసరు దోశలు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదా, తాలింపు అయితే పెట్టేసింది మా అక్క. ఎందుకంటే అన్నం ఉందన్నమాట, రాత్రి అన్నము, అది పులిహోరలాగా కలిపేయడానికి. ఇప్పుడు టిఫిన్ అయితే అన్నీ రెడీ అయిపోయినాయి. దోశలు, చట్నీ, చక్కగా పప్పు పల్లీల చట్నీ, ఒక పక్క పులిహోరకి ఇది కలిపేసేస్తూ ఉన్నాము. పులిహోర కూడా సూపర్గా ఉన్నది, నిమ్మకాయ పులిహోర. అతి కోపం దేవుడికి రప్పించేది, ఆయన స్థానంలో వేరొకరిని పెట్టి వేరొకరికి ఆయన గౌరవాన్ని ఆపాదిస్తే దేవుడు దాన్ని ఎట్టి పరిస్థితుల్లో పిల్లలు ఆ విధంగా చేయడం ఆయన ఒప్పుకోడు. కాబట్టి మనకు ఎవడో సోది చెప్తున్నాడు, ఇంకేదో చేస్తున్నాడు అని ఎందుకు సంబంధం లేదంటే అక్కడ జరిగేది ఏమిటంటే, సపోజ్ ఇప్పుడు ఆ సోల్జర్ యొక్క స్పిరిట్ అక్కడ ఉంది. ఆ సోల్జర్ యొక్క స్పిరిట్ అక్కడ ఉన్నటువంటి మిలిటరీ ఏదో కొన్ని మాటలు చెప్తూ ఏదో కొన్ని గైడెన్స్ ఇస్తూ నడిపిస్తుంది అని చెప్పి అంటారు. నిద్రపోయిన వాడిని కూడా లేపుతుంది అని అన్నారు. అది సోల్జర్ స్పిరిట్ కాదు, సోల్జర్ స్థానంలో ఉన్న ఈవిల్ స్పిరిట్. మనుషులు ఎక్కడైతే నమ్ముతారో ఆ నమ్మకం యొక్క స్థానంలో దురాత్మ పనిచేయడం మొదలు పెడతారు. కాబట్టి నువ్వు అల్టిమేట్ గా ఎవరికి విధేయం చూపుతున్నట్టు? దురాత్మకు విధేయం చూపుతున్నట్టు. దురాత్మను ఏమని అంగీకరిస్తున్నట్టు? ఏం జరుగుతుందో నాతో మాట్లాడు, నువ్వు అని అంటున్నావంటే అర్థం ఏమిటంటే దురాత్మకు నువ్వు ప్రార్థన చేసినట్లే, సాతానుకు మొక్కుతున్నట్లే. కాబట్టి దేవుడు తన పిల్లల్ని ఎప్పుడూ కూడా రాంగ్ పీపుల్ దగ్గరికి, రాంగ్ ప్లేసెస్ దగ్గరికి దేవుడు ఎట్టి పరిస్థితుల్లో. కాబట్టి మనకు ఉండాల్సినటువంటి విశ్వాసం ఏమిటంటే, మన దేవుడు సజీవుడు, మనతో మాట్లాడు. మన దేవుడు ఆశ్చర్యం. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే, లంగ్ క్యాన్సర్ అంటే ఫెయిలింగ్ అంతే. మీకు ఎక్కడైనా బాడీలో ఏ పార్ట్ లోనైనా రెక్టిఫై అవుతుంది, కానీ లంగ్ లోకి క్యాన్సర్ వచ్చిందంటే ఫినిషింగ్. మీకు మెడికల్ టర్మ్స్